పుష్ప 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 సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది. మరి మీరు అందరూ విన్నారా లేదా? వినకపోతే యూట్యూబ్లో ఉంది, వెళ్ళి చూసేయండి. మొత్తం 5 లాంగ్వేజెస్లో రిలీజ్ అయిందనమాట సాంగ్. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ అండ్ కన్నడలో రిలీజ్ అయింది. వినగా అయితే సాంగ్ చాలా బాగుంది. అలాగే ప్రతి లాంగ్వేజ్లో కూడా సేమ్ ఫీల్ ఉందన్నమాట. ఫస్ట్ నేను అనుకున్నాను అన్ని లాంగ్వేజ్లో ఒకే సింగర్ పాడారేమో అనుకున్నాను, ఎందుకంటే చాలా బేస్లో వెళ్తుంది అనమాట సాంగ్. కాకపోతే తర్వాత చూసాను అనమాట, డిఫరెంట్ సింగర్స్ పాడారు. మన తెలుగు, తమిళ్కి వచ్చేసరికి నాకా షాజిజ్ అండ్ దీపక్ బ్లూ పాడారనమాట. అలాగే హిందీ వర్షన్లో మికా సింగ్ అండ్ నాకా షాజిజ్ పాడారు. మా కన్నడ వర్షన్లో అయితే మన విజయ్ ప్రకాష్ గారు పాడారు. ఈ హృదయం ఆ సాంగ్ పాడారు కదా, ఏమై చేసావేలోదే, ఆ సింగర్ అయితే పాడారు. అండ్ మలయాళం వర్షన్ వచ్చేసరికి రోహిత్ గోవింద్ అనేసి ఒక సింగర్ పాడారనమాట. సాంగ్ వింటుంటే నాకేమనిపించిందంటే తను గ్రో అయ్యే టైంలో ఉండే సాంగ్ ఏమో అనిపించింది. మేబీ స్టార్టింగ్లో ఉంటుందేమో సాంగ్, ఎలా తను గ్రో అయ్యాడు ఇదంతా కూడా. అండ్ ఒక సాంగ్కి మ్యూజిక్, సింగరు ఎంత ఇంపార్టెంటో లిరిక్ రైటర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మన తెలుగులో అయితే చంద్రబోస్ గారు రాశారనమాట, చాలా బాగా రాశారు లిరిక్స్. సాంగ్ అయితే చాలా బాగుంది. ఆగస్ట్ 15th అయితే మూవీ రిలీజ్ అవుతుంది. సాంగ్ అయితే వినగా చాలా బాగుంటుంది, ఇంకా నచ్చేస్తుంది. ఎందుకంటే పుష్ప 1 టైంలో కూడా దాక్కో మేక, ఏ బిడ్డ ఇదినా అడ్డ సాంగ్ కూడా ఫస్ట్ ఏంటి చదువుతున్నట్టుంది అనిపించింది. బట్ లేటర్ ఆన్ అవి ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనందరికీ తెలుసు. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మనందరికీ తెలిసిందే, దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ సాంగ్స్ కూడా పుష్ప సాంగ్స్ అంత పెద్ద హిట్ అవ్వాలనేసి కోరుకుందాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. బై బాయ్.